హలో హాయ్. ఎన్టీఆర్ డిస్ట్రిక్ట్ విసనపేట మండలంలో శ్రీరాంపురం దగ్గర ఉన్నటువంటి వైష్ణవి అగ్రోస్ అనేటువంటి మ్యాంగోస్ ఎక్స్పోర్ట్ గోడౌన్ దగ్గరికి వచ్చాము. ఇక్కడ మనకి మ్యాంగోస్ ఈ పరిసర ప్రాంతంలో ఉండేటువంటి మ్యాంగో గార్డెన్స్ ఏవైతే ఉన్నాయో చూడండి ఒకసారి. అటు పక్కన ఇవన్నీ కూడా మ్యాంగో గార్డెన్సే. ఈ చుట్టుపక్కల కూడా అన్ని మ్యాంగో గార్డెన్సే. ఇక్కడిది మ్యాంగో గార్డెన్. సో ఆ పక్కన కూడా మ్యాంగో గార్డెన్ ఉంది. ఈ పరిసర ప్రాంతాల్లో ఉండేటువంటి మ్యాంగో కల్టివర్స్ ఫార్మర్స్ దగ్గర నుంచి వాళ్ళు కోసినటువంటి కాయల్ని వాళ్ళు ట్రాక్టర్ ద్వారా లారీల ద్వారా ఈ గోడౌన్కి తీసుకొచ్చి ఇక్కడ వేయింగ్ వేసి వీళ్ళకి అమ్మటం జరుగుతుంది. వీళ్ళు ఒక ప్రత్యేకమైన పద్ధతి ద్వారా ప్యాక్ చేసి త్రూ అవుట్ ఇండియా, పర్టికులర్గా నార్త్ ఇండియా అంతా కూడా వీళ్ళు ఆ బాస్కెట్స్ ఏవైతే ఉన్న ట్రేస్, ప్లాస్టిక్ ట్రేస్లో ఈ మ్యాంగోస్ని మాగబెట్టి వాటిని అక్కడ అమ్మటం జరుగుతుంది. ఆ ప్రాసెస్ ఎలా జరుగుతుంది, సో దానిలో ఏమేమి చేస్తున్నారు, ఎలా ప్యాక్ చేస్తున్నారు, అవన్నీ కూడా ఈరోజు ఈ వీడియోలో మీకు మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కమ్ చూద్దాం ఒకసారి. చూడండి, ఇక్కడ ఈ చుట్టుపక్కల ప్రాంతాల నుంచి రైతుల నుంచి వాళ్ళు సేకరించినటువంటి మామిడికాయలు డిఫరెంట్ వెరైటీస్. చూడండి, ఇక్కడ మనం చూసినట్లయితే ఇక్కడ బంగినపల్లి వెరైటీలు ఉన్నాయి. చక్కగా పంటకు వచ్చినటువంటి బాగా మెచ్యూర్ అయినటువంటి బంగినపల్లి కాయలు ఉన్నాయి. సో వీటిని ఇలాంటి వెరైటీస్ని సేకరిస్తారు. ఇక్కడ బాగా పండేటువంటి వెరైటీస్లో బంగినపల్లి, తోతాపూరి, చిన్న రసాలు, పెద్ద రసాలు, వీటితో పాటు కొన్ని నాట్లు. సో వీటితో పాటుగా సువర్ణరేఖ లేకపోతే ఎలమందల మామిడి, అదే గుండ్రని మామిడి లాంటి వెరైటీస్ని ఇక్కడ బాగా పండిస్తారు. ఇవన్నీ కూడా ఈ ప్రాంతంలో బాగా రుచికరంగా ఉంటాయి. సో ఈ ప్రాంతంలో పెరిగేటువంటి ఈ యొక్క మామిడి చెట్ల యొక్క పండ్లు అంత రుచికరంగా ఉండడానికి కారణాలు మీకు మరొక వీడియోలో నేను తెలియజేస్తాను. ప్రస్తుతం ఇక్కడ ఈ కంపెనీలో ఎలా ఈ మ్యాంగోస్ని ప్యాక్ చేస్తారు, ఎలా రైపనింగ్ చేస్తారు, ఎలా ఎక్స్పోర్ట్ చేస్తారు అనేది మీకు పూర్తిగా వివరిస్తాను. చూడండి, ఇవి తోతాపురి. చూడండి, చక్కగా రైపనింగ్ వచ్చిన కలర్ కూడా భలే ఉంది. ఇవి బాగా రైపనింగ్ వచ్చినటువంటి తోతాపురి కలెక్టర్ కాయలు అని చెప్తున్నాము. ఈ కలెక్టర్ కాయలను కూడా సేకరించి వీటిని కూడా ఈ పర్టికులర్గా ట్రేస్లో, ప్లాస్టిక్ ట్రేస్లో ప్రత్యేకమైన పద్ధతుల ద్వారా ప్యాక్ చేసి వీటిని త్రూ అవుట్ ఇండియా ఎక్స్పోర్ట్ చేయడం జరుగుతుంది. సేకరించినటువంటి మామిడి పళ్ళను ఇలా రెక్టాంగిల్ షేప్లో ఉండేటువంటి ప్లాస్టిక్ ట్రేలు తీసుకుంటాయి. ఈ ప్లాస్టిక్ ట్రే తీసుకున్న తర్వాత వీటిని పేపర్స్, ఏదైతే పాత న్యూస్ పేపర్స్ ఉన్నాయో న్యూస్ పేపర్స్ కిందగా పెడతారు. కింద పెట్టిన తర్వాత వీటిని కొన్ని కాయలు తీసుకొని, సో మనం ఇక్కడ వర్కర్ ఏదైతే పనిచేస్తున్నారో ఒక్కొక్కటి దీనిలో సర్దడం జరుగుతుంది. చూడండి, నేను కూడా వీరికి హెల్ప్ చేస్తాను. చూడండి, సో వీరికి మనం కాయలు ప్యాక్ చేసేటప్పుడు కాయల్ని మరి వాళ్ళు ఎలా చేస్తున్నారో ఏంటో వీళ్ళకి కూడా నేను హెల్ప్ చేస్తాను. చూడండి, ఇలా చుట్టూ పేపర్ అన్నీ అరేంజ్ చేసిన తర్వాత మంచి మంచి కాయలను తీసుకొని దానిలో ప్యాక్ చేసి కొంచెం గాలాడే విధంగా అయిపోయిన తర్వాత ఈ కవర్ని క్లోజ్ చేస్తారు. క్లోజ్ చేసి వీలైతే త్వరగా పండటానికి ఇథిలిన్ పౌడర్ లాంటివి జల్లుతారు. సో కాబట్టి ఇలా ఇక్కడ వివిధ రకాల వెరైటీస్ని, పర్టికులర్గా బంగినపల్లి, తోతాపూరి, చిన్న రసాలు, పెద్ద రసాలు లాంటి వెరైటీస్ని ఇక్కడ త్రూ అవుట్ ఇండియా ఎక్స్పోర్ట్ చేయడం జరుగుతుంది. మీకు తెలుసు, ఆంధ్రప్రదేశ్లో పర్టికులర్గా నూజివీడ్ డివిజన్ అలాగే తిరువురు డివిజన్లో విస్సన్నపేట పరిసర ప్రాంతాలు అనేది మ్యాంగోస్కి చాలా ప్రసిద్ధి. ఇక్కడ లభించేటువంటి ఏవైతే మ్యాంగోస్ ఉన్నాయో నేషనల్ వైడ్గా చాలా ప్రసిద్ధిగా ఉంటాయి. ఒక్కొక్క కాయ నియర్లీ 50 రూపీస్ కూడా అమ్మటం జరుగుతుంది. ఒక కాయ సైజ్ చూసినట్లయితే నియర్లీ 1/2 kg నుంచి 700 గ్రామ్స్ వరకు కూడా ఈ మ్యాంగోస్ ఉండటం మనం చూడవచ్చు. చూడండి, 700 గ్రామ్స్ బాగా కలర్ వచ్చినటువంటి కాయ, రైపనింగ్కి వచ్చేసినటువంటి కాయ. ఇది కనీసం 4-5 రోజుల్లో ఈజీగా పంటకు వస్తుంది. చూడండి, ఇది బంగినపల్లిలో బాగా వచ్చినటువంటి కాయ. ఇది దాదాపు 1.5 kg వరకు ఇవి వెయిట్ ఉన్నాయి. వీటిలో ఈ కాయలు బాగా టేస్ట్ ఉంటాయి, ఎందుకంటే ఇవి బాగా రైపనింగ్ వచ్చినటువంటి మ్యాంగోస్. వీటిని కూడా ఇక్కడ ప్యాక్ చేయడం జరుగుతుంది. సో అక్కడ ఎలా ప్యాక్ చేస్తున్నారో ఒకసారి చూద్దాం రండి. చూడండి, ఇలా లాట్లుగా పోసినటువంటి బల్క్గా లాట్లు పోసినటువంటి మ్యాంగోస్ని ఇక్కడ వర్కర్స్ అందరూ కూడా ప్లాస్టిక్ ట్రేస్లో ఉంచి ప్లాస్టిక్ ట్రేస్లో ప్యాక్ చేయడం జరుగుతుంది. ప్లాస్టిక్ ట్రేస్లో ప్యాక్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి, వర్కర్స్ అందరూ కూడా ప్యాక్ చేసిన తర్వాత ఎలా దాన్ని సీల్ చేస్తున్నారో ఈ వీడియోలో చూడొచ్చు. చూడండి, ఎలా సీల్ చేస్తున్నారో మీకు చూపిస్తాను నేను. సో ఆల్రెడీ కంప్లీట్ అయిపోయినటువంటి ఏదైతే ఉందో
ఆ, దాన్ని పేపర్స్ని మొత్తం క్లోజ్ చేస్తున్నారు. ఒక నీడిల్ తీసుకున్నారు, థ్రెడ్ తీసుకున్నారు. దాన్ని థ్రెడ్ తీసుకున్న తర్వాత దాన్ని ఎలా సీల్ చేస్తున్నారో ఈ వీడియోలో కూడా మీకు చూపిస్తాను నేను. చూడండి, సింపుల్గా వాళ్ళు ఒక థ్రెడ్ తీసుకున్నారు, ఒక పెద్ద నీడిల్ తీసుకున్నారు. తీసుకొని వాళ్ళు దాన్ని ఎలా ప్యాక్ చేస్తున్నారో చూద్దాం. ఇలా ప్యాక్ చేసినటువంటి యొక్క ట్రేస్ని లాట్లుగా ఇలా చూడండి ఒకసారి, అక్కడ ఇలా అరేంజ్ చేసుకుంటారు. ఇలా అరేంజ్ చేసినటువంటి ఏవైతే ట్రేస్ ఉన్నాయో వీటిని అక్కడ ఉన్నటువంటి ఏదైతే లారీస్ ఉన్నాయో వ్యాన్స్, ఆ వ్యాన్స్లో ఎక్కిస్తారు. చూద్దాం, అక్కడ ఎక్కించేటువంటి పద్ధతి కూడా ఉంది, అది కూడా నేను మీకు ఎక్స్ప్లోర్ చేస్తాను. చూద్దాం. సో ప్యాక్ చేసినటువంటి ట్రాస్ని ఇలా ఒక ఒక దాని షటిల్ లాగా చేస్తారు. అలా కట్టిన తర్వాత వీటన్నిటిని కూడా చూడండి, ఇక్కడ మనం గమనించినట్లయితే చాలా లారీలు ఉన్నాయి, ఒక 4-5 లారీలు ఉన్నాయి. ఈ లారీలు దేశంలో వివిధ ప్రాంతాల నుంచి వచ్చినటువంటి లారీస్, వ్యాన్స్. వీటిని చూసినట్లయితే వీటిలో ఈ యొక్క ఏవైతే ట్రేస్ ఉన్నాయో ప్యాక్ చేసినటువంటి మ్యాంగో ట్రేస్ని ఇలా పార్సిల్ చేయడం జరుగుతుంది, ఇలా లోడింగ్ చేయడం జరుగుతుంది. ఇలా లోడ్ చేసినటువంటి ఈ ట్రేస్ని ఇవి మొత్తం ప్యాక్ అయిపోయిన తర్వాత పూర్తిగా కవర్ చేసి ట్రాన్స్పోర్టేషన్ నడిపిస్తారు. ఇవి ఎక్కడెక్కడికి వెళ్తాయి అంటే ప్రస్తుతం వీళ్ళు ఎగుమతి చేసేటువంటి ప్రాంతాలు ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, పంజాబ్, ఉత్తరాఖండ్, అస్సాం, అరుణాచల్ ప్రదేశ్, ఇలా కొన్ని వెస్ట్ బెంగాల్, ఇలా ప్రత్యేకమైన ప్రాంతాలు ఎక్కడైతే మ్యాంగోస్కు ఎక్కువ డిమాండ్ ఉందో ఆ ప్రదేశాల్లో తీసుకువెళ్ళి వీళ్ళు అమ్మటం జరుగుతుంది. వీళ్ళు అక్కడికి రీచ్ అయ్యేపటికి దాదాపు 3 నుంచి 4 రోజులు పడుతుంది. ఈ 3 నుంచి 4 రోజులు ఈ కాయలు ఆల్రెడీ రైపెనింగ్కి వచ్చేయటం, పండటం, మంచి కలర్ రావటం జరుగుతుంది. వాటిని వాళ్ళు ఈ వాళ్ళు ఎవరైతే బిజినెస్ చేస్తారో వాళ్ళకి అమ్మటం జరుగుతుంది. ఇది విసనపేట మండలంలో జరిగేటువంటి మ్యాంగోస్ని ఎలా రైపెనింగ్ చేసి ఎక్స్పోర్ట్ చేస్తారు అనేటువంటిది వ్లాగ్. కాబట్టి ఇలా ఈ ప్రాంతంలో మ్యాంగోస్కి బాగా ప్రసిద్ధి అవటం వల్ల ఇండియా మొత్తం నూజివీడు, తిరువూరు పరిసర ప్రాంతాలు, విసనపేట పరిసర, రెడ్డిగూడెం పరిసర ప్రాంతాలు మ్యాంగోస్కి ప్రసిద్ధి చెందటం జరిగింది. దగ్గర ఉన్న మ్యాంగో ఎక్స్పర్ట్ కంపెనీలో ప్రసాద్ గారు, ఓనర్ గారు ఉన్నారు. ఇక్కడ ఏమేమి మ్యాంగో వెరైటీస్ మన భారతదేశంలో ఏ రాష్ట్రాల్లో ఎగుమతి చేస్తారో వారి మాటల ద్వారా తెలుసుకున్నాం. సార్, ఇప్పుడు మాకు ఎక్స్పోర్ట్కి అనువైనది 90% బంగినపల్లి అనేది ఎగుమతికి అనువైనది. ఆ అనువైన రకమే మేలు రకము. దాన్నే ఎక్కువ మేము బయట ఇతర రాష్ట్రాలకు ఎగుమతి చేస్తాం. మాకు ఎగుమతి చేసే రాష్ట్రాలు ఏంటంటే ఆంధ్రప్రదేశ్ నుంచి వదిలిపెట్టేస్తే తెలంగాణ రాష్ట్రం, మహారాష్ట్ర, గుజరాత్, రాజస్థాన్ 60% వెళ్తుంది. ఇక పైకి వచ్చేసి హిమాచల్ ప్రదేశ్, అరుణాచల్ ప్రదేశ్, ఢిల్లీ, హర్యానా, పంజాబ్ 40% వెళ్తుంది. ఎందుకంటే ఇక్కడ వచ్చే రకానికి మేలైనటువంటి రాష్ట్రాలు ఇవి, డిమాండ్ ఉన్న రాష్ట్రాలు. వాటికి సంబంధించి మేము ఇక్కడ నుంచి మా షాప్ నుంచి మేము ఎక్స్పోర్ట్ చేస్తున్నాం అన్నమాట. మా దగ్గర కొనుగోలుదారులు, రైతులు అందరూ సమక్షంలోనే క్రయ విక్రయాలు అనేవి జరుగుతూ ఉంటాయి. మేము చేసే మేలు రకమైన జాతి ఎక్కువ శాతం మాకు అనువైన జాతి బంగినపల్లి. దానికి తోడు చెరుకు రసానికి తోడు మల్లిక, దానికి తోడు సుందరికాయలు, తోతాపురి. ఈ మన దగ్గర వచ్చేటువంటి మనకున్న ప్రదేశంలో మనకు వచ్చేటువంటి జాతులు ఇవి. వీటిలో ఎక్కువ శాతం మేలు రకం జాతి ఎక్స్పోర్ట్కి అనువైనది బంగినపల్లి. ఈ బంగినపల్లి ఇతర రాష్ట్రాలకు మేము ఎక్స్పోర్ట్ చేయడం జరుగుతుంది. అంటే మీరు ఎగుమతి చేసే రకంలో బంగినపల్లి ఎగుమతి చేయడానికి కారణం అవి ఎక్కువగా టేస్ట్ ఉంటాయనా, లేకపోతే ఎక్కువ వాటికి డిమాండ్ ఎక్కువగా ఉంటాయనా, లేకపోతే ఎక్కువ కాలం నిల్వ ఉంటాయనా? ఏ కారణం చేత మీరు ఇక్కడ నుంచి మిగతా వాటితో పోలిస్తే మిగతా ఎట్లాగో ఎగుమతి చేస్తున్నారు, మల్లిక, చిన్న రసాలు, పెద్ద రసాలు, తోతాపరి ఎట్లాగో ఎగుమతి చేస్తున్నారు, బంగినపల్లి ఆ సైజు నేను కూడా ఆల్రెడీ వీడియోలో చూపించాను, ఒక్కొక్క కాయ 700 గ్రాముల నుంచి 1 kg దాకా ఉంది. సో అంటే ఇక్కడ పండేటువంటి పంటల్లో మేలు రకమైనటువంటి బంగినపల్లి ఇక్కడ ఉండేటువంటి డిమాండ్, అంటే ఇక్కడ ఉండేటువంటి మేలు రకం అని మీరు భావిస్తున్నారా? అవునండి, భావిస్తున్నాము. దీనికి గల ప్రధాన కారణం ఏంటంటే
ఈ కాయ వచ్చి నిల ఉంటుంది. ప్లస్ ఇతర రాష్ట్రాల్లో మన బంగినపల్లి ఇష్టపడినట్టు వేరే కాయలు అంతగా ఇష్టపడరు. అది కూడా ఇక్కడ మేము ఎక్స్పోర్ట్ చేసినందుకు మాకు ఏంటంటే ఎక్స్పోర్ట్ చేసేందుకు బంగినపల్లి కాయ అనేటువంటిది మాకు ప్రస్తుతం ఈ అనువైనది, మాకు అనువైనది కాబట్టి ఎక్కువ శాతం మేము బంగినపల్లికే మేము ప్రాధాన్యత ఇస్తాం. థ్యాంక్ యూ ప్రసాద్ గారు. మాకు ఇక్కడ జరిగేటువంటి ఎలా సరౌండింగ్స్లో ఉండేటువంటి బంగినపల్లి కానీ తోతాపురి మామిడికాయల తోటల నుంచి రైతులు తీసుకొచ్చి ఇచ్చినటువంటి కాయల్ని ఎలా ఎగుమతి చేస్తారనేది మా అందరికీ, మా స్టూడెంట్స్ అందరికీ చక్కగా తెలిపినందుకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నమస్కారం.